వరలక్ష్మి అయితే క్యారేజ్ తీసుకొని విష్ణు వాళ్ళ ఇంటికి వస్తుంది. అది చూసి వేదవతి అయితే నందిని ఇక్కడి నుండి నన్ను తీసుకుని వెళ్ళు, కొన్ని దరిద్రపు మొఖాలని నేను చూడలేకపోతున్నాను అని చెప్పి నందినిని పిలుస్తుంది. ఇక నందిని అయితే వచ్చి వాళ్ళ అమ్మ వేదవతిని అయితే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అది విని వరలక్ష్మి అయితే బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ఈవిడ ఇలా అనుకుంటున్నారు, పోనీలే ఆవిడ ఏమనుకుంటే నాకెందుకు అని చెప్పి వరలక్ష్మి అయితే వేదవతి మాటలు పట్టించుకోకుండా అలా మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో వరలక్ష్మి విష్ణు గారికి ఒక థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతానని చెప్పి విష్ణు రూమ్కి అయితే వెళ్తుంది. అక్కడ విష్ణు డోర్ని ఇలా ఓపెన్ సరికి విష్ణు కూడా డోర్ని ఇలా ఓపెన్ చేస్తాడు. ఇక వరలక్ష్మిని బయట చూసి ఆ డోర్ని ఓపెన్ చేసేసరికి వరలక్ష్మి వెళ్ళి విష్ణు మీద పడిపోతుంది. ఇక విష్ణు అయితే అలా వరలక్ష్మిని అలా కాసుకోలేక ఇద్దరు అయితే అలా బెడ్ పైన పడిపోతారు. ఒకరి కళ్ళల్లోనికి ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ అలానే ఉండిపోతారు. విష్ణు అయితే వరలక్ష్మిని అలా చూస్తూ ఉంటాడు. వరలక్ష్మి కూడా విష్ణు గారిని అలా చూస్తూ ఉండిపోయి ఇద్దరు కూడా అలా ఒకరి మీద ఒకరు పడిపోయి ఉంటారు. ఇంతలో ధర అక్కడికి వస్తుంది. వచ్చి వరలక్ష్మి ఏం చేస్తున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ధర అరుపులకైతే విష్ణు వరలక్ష్మి ఒక్కసారిగా తుళ్ళుపడి లేచి నిలబడతారు. ఏంటి వరలక్ష్మి, నీకు సిగ్గుందా కొంచెమైనా సరే? పరాయి మగాడితో ఇలా బిహేవ్ చేయడం ఎక్కడైనా కరెక్టా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు వరలక్ష్మి అయితే అలా మౌనంగా ఉంటుంది. అయినా నిన్ను కాదులే విష్ణు నానాలి, ఇంట్లోకి తీసుకొని వచ్చి పెట్టాడు కదా, అందుకు విష్ణు నానాలని చెప్పి ధర అంటూ ఉంటుంది. ఆ మాటలకు విష్ణు కూడా అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక ధర నానా మాటలు అంటూ ఉంటే వరలక్ష్మి అయితే విష్ణు గారు, నేను మీకు థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్, మీ వల్ల నేను ఈరోజు డెలివరీలన్నీ కరెక్ట్ టైంకి ఇచ్చాను. ఇక నేను వెళ్తాను అని చెప్పి వరలక్ష్మి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరిని అలా చూసి ధర అయితే కోపంతో రగిలిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.